వెంకట్రావు గారికి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి, ఐటిక్ వాల్వ్ అని ఒక హాస్పిటల్లో చెప్పారు. అయితే ఆయన అక్కడి నుంచి చేయించుకోకుండా నా దగ్గరికి వచ్చాడు. ఏంటంటే, సార్ నేను వెళ్ళింది వాల్వ్ రీప్లేస్మెంట్ కోసం, వాల్వ్ రీప్లేస్మెంట్ చేయమంటే అది చేయకుండా ముందు పళ్ళు క్లీన్ చేయించుకో అన్నారు. నాకు అందుకని కోపం వచ్చేసాను. గుండె ప్రాబ్లం ట్రీట్ చేయమంటే పళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు ఏంటి అని. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గుండె వాల్వ్ మార్చే ముందు పంటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఎందుకనంటే పంటికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వాల్వ్ మార్చిన తర్వాత ఏదైతే ప్రాస్థెటిక్ వాల్వ్ ఉంటుందో దానిపైన ఇన్ఫెక్షన్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకనే పంటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే వాల్వ్ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. అది మాత్రమే కాకుండా అంటే ఒకవేళ కనుక మనం వాల్వ్ మార్చిన తర్వాత పంటి ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ వాల్వ్ పైన ఇన్ఫెక్షన్ వస్తే చాలా 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 భయంకరమైన ప్రాబ్లం అనమాట. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు దాన్ని. ఆ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్లో ఏమవుతుందంటే గుండె వాల్వ్ పైన కొంత బ్యాక్టీరియల్ కాలనైజేషన్ ఫామ్ అవుతుంది. దానివలన ఆల్మోస్ట్ 6 వారాల పాటు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొదట్లో 3-4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా తర్వాత ఇంటి దగ్గర పోయిన తర్వాత కూడా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులు? 6 వారాల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా చాలా కష్టమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ వాల్వ్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు పంటి హెల్త్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రెగ్యులర్గా పంటి చెకప్లు చేయించుకుంటూ ఉండాలి, పళ్ళు క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఇది మాత్రమే కాకుండా పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంటే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనేది ఈ మధ్య తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కడ ఉన్నా సరే ఆ ఇన్ఫ్లమేషన్ గుండెని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లమేటరీ హైపోథసిస్ ఆఫ్ హార్ట్ అటాక్ అని, అంటే హెచ్ఎస్సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ కూడా చేసి బాడీలో అండర్లయింగ్ స్లో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందేమో చూస్తున్నారు. దానివలన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీలో ఎక్కడ కూడా మైల్డ్ ఇన్ఫెక్షన్ లేకుండా ప్రధానంగా పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే అది ముందే ట్రీట్ చేసుకోండి.